అనేక రంగాల్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంది రిలయన్స్. ఇంధనం, టెలికాం ఇలా అప్పట్లో రిలయన్స్ను కొట్టేవారే లేరు. ఇప్పుడు ఓ డీల్తో ఓటీటీలో కూడా కింగ్ అయ్యారు ముఖేష్ అంబానీ. ఎన్నాళ్ళుగానో ఫైల్స్లో నానుతున్న విషయం కేంద్రం తేల్చేయడంతో ఇప్పుడు ఇండియన్ ఓటీటీ రంగానికి మకుటం లేని రారాజయ్యారు ముఖేష్ అంబానీ. నిజానికి ఇది ఇండియాలో అతిపెద్ద మీడియా ఎంపైర్గా ఎదిగేందుకు ముఖేష్ అంబానీ ఓ అద్భుతమైన డీల్ను ప్రపోజ్ చేశారు. అదే రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ డిజ్నీకి చెందిన స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, స్టార్ టెలివిజన్ ప్రొడక్షన్స్ లిమిటెడ్ కంపెనీల విలీనం. నిజానికి 2023 డిసెంబర్లోనే ఈ ఒప్పందం కుదిరింది. లండన్లో నాన్ బైండింగ్ ఒప్పందంపై సంతకాలు కూడా జరిగిపోయాయి. ఇప్పుడు చట్టపరంగా కొన్ని మార్పులు జరిగిన తర్వాత కేంద్రం ఈ డీల్కు ఆమోద ముద్రను వేసింది. ఈ డీల్ విలువ $8.5 బిలియన్. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 70,000 కోట్లకు పైమాటే. ఈ డీల్ ప్రకారం డిజ్నీ, రిలయన్స్ కంపెనీలు పార్ట్నర్స్గా పనిచేస్తాయి. ఇందులో రిలయన్స్ గ్రూప్ కంపెనీలకు అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, వయాకామ్ 18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్, డిజిటల్ 18 మీడియా కంపెనీలకు 63.16% వాటా. ఇక వాల్ట్ డిజ్నీ కంపెనీలకు 36.84% వాటా ఉంటుంది. ఈ డీల్ ఓకే అవడంతో ఇండియాలో అతి పెద్ద మీడియా కంపెనీగా రిలయన్స్ డిజ్నీ అవతరించింది. ఈ జాయింట్ వెంచర్ను లీడ్ చేసేది అంటే చైర్మన్గా ఉండేది ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ. ఇక వైస్ చైర్మన్గా డిజ్నీ ఎగ్జిక్యూటివ్ ఉదయ్ శంకర్కు వైస్ చైర్మన్ బాధ్యతలు అప్పగించారు. నిజానికి ఐపీఎల్ సీజన్ వస్తుందంటే డిజ్నీ, జియో పేర్లు బాగా వినిపించేవి. క్రికెట్ టెలికాస్ట్ రైట్స్ కోసం ఈ రెండు కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ కూడా ఉండేది. అసలు హాట్స్టార్ ఇండియాలో ఇంత ఫేమస్ అవ్వడానికి కారణం ఏంటి అంటే మనకి వినిపించేది క్రికెట్ అని మాత్రమే. అయితే 2023 నుంచి 2027 వరకు ఐపీఎల్ రైట్స్ను సాధించుకుంది వయాకామ్ 18. దీనికోసం ఏకంగా $720 బిలియన్ ఖర్చు చేసింది. దీంతో జియో సినిమా ఓటీటీ ఇప్పుడు దూసుకుపోతుంది. వయాకామ్ 18 వద్ద 40 టెలివిజన్ ఛానల్స్ కూడా ఉన్నాయి. ఇందులో కామెడీ సెంట్రల్, ఎంటీవీ లాంటి ఛానల్స్ కూడా చాలానే ఉన్నాయి. ఇక డిజ్నీ స్టార్ విషయానికి వచ్చేస్తే 80 ఛానల్స్ ఉన్నాయి. ఇందులో హిందీ డ్రామాస్ నుంచి మొదలు పెడితే హాలీవుడ్ మూవీస్ వరకు అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. బీసీసీఐ రైట్స్ వయాకామ్ దక్కించుకుంటే ఐసీసీ మ్యాచ్ రైట్ మాత్రం డిజ్నీ దక్కించుకుంది. ఇప్పుడు ఈ విలీనంతో ఈ కంపెనీ వద్ద ఏకంగా 2 లక్షలకు పైగా గంటల కంటెంట్ వచ్చేసింది. అంతేకాదు సబ్స్క్రైబర్ సంఖ్య కూడా 23,03,00,000 దాటుతోంది. సో ఇప్పట్లో దీనిని బీట్ చేయటం ఎవ్వరి వల్ల కూడా కాదు. ఈ డీల్ దెబ్బకు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, సోనీ, జీ కాస్త వెనుకడుగు వేయాల్సిన పరిస్థితే కనిపిస్తోంది. ఎందుకంటే అంతర్జాతీయ బ్లాక్ బస్టర్స్, మార్వెల్ యూనివర్స్కి చెందిన సినిమాలు, నేషనల్ జియోగ్రఫిక్ డాక్యుమెంటరీస్ వీటితో సహా ఇతర స్ట్రీమింగ్ కంటెంట్ డిజ్నీ వద్దే ఉన్నాయి. ఇక జియో వద్ద హెచ్బిఓ కంటెంట్ కూడా ఉంది. వార్నర్ బ్రోస్, పోకీమాన్ కంపెనీలతో డీల్ కుదరడంతో ఇప్పుడు కంటెంట్ మరింత పెరిగిపోయింది. ప్లస్ స్పోర్ట్స్ విషయంలో కూడా ఈ రెండింటిని బీట్ చేసే పరిస్థితి ఏ ఓటీటీ ఛానల్కు కూడా లేదు. అంతా బాగానే ఉంది, కానీ ఈ మర్జ్తో మొనోపొలీ వస్తుందా అనే డౌట్స్ కూడా ఇప్పుడు అందరికీ వస్తున్నాయి. ఎందుకంటే మొత్తం స్పోర్ట్స్ టీవీ ఛానల్ అండ్ ఓటీటీ సెగ్మెంట్ రిలయన్స్, డిజ్నీ మధ్య కనిపిస్తుంది. 2023 to 2024లో ఈ సెగ్మెంట్లో డిజ్నీ మార్కెట్ షేర్ 77.7%, రిలయన్స్ మీడియా షేర్ 7.5%, సోనీ షేర్ 8.6%. ఇప్పుడు క్రికెట్ ఓన్లీ రిలయన్స్ అండ్ డిజ్నీలో మాత్రమే టెలికాస్ట్ అవుతుంది. ఇది కాస్త ఆలోచించాల్సిన విషయమే. ఇప్పుడు మార్కెట్ పవర్ మొత్తం కూడా ఒకే సంస్థ చేతిలోకి వచ్చినట్టయింది. దీన్ని దుర్వినియోగం చేస్తే మాత్రం నష్టపోయేది వినియోగదారులు మాత్రమే. ఎందుకంటే డామినేషన్ వారిదే కాబట్టి అటు చెప్పే సీన్ కూడా ఎవరికీ ఉండదు. అయితే సిసిఐ అంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దీనిపై మేం దృష్టి పెడతామని చెప్పడం కాస్త ఆనందించే విషయమనే చెప్పాలి. అయితే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఎవరైనా సరే మార్కెట్లోకి ఎంటర్ అయితే మాత్రం సీన్ మారిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే క్రికెట్ కంటెంట్ రైట్స్ ఏ ఓటీటీ దగ్గర అయితే ఉంటాయో వారికే మార్కెట్ ఉంటుందనేది ఇండియాలో ఎవరూ కాదనలేని వాస్తవం. ఇక అడ్వర్టైజింగ్ మార్కెట్లో కూడా రిలయన్స్, డిజ్నీని కొట్టేవారే లేరు. ఇప్పుడు ఈ విలీనంతో కాంపిటీషన్ లేకుండా అయిపోయింది. సో సెక్టార్స్లో కూడా ధరలు పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అయితే దీనిపై కూడా సిసిఐ ఫోకస్ చేసింది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.